ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వస్తున్నాను తులసమ్మా. ఎవరండి మీరు? ఇంతకీ నువ్వెవరు? నా పేరు సీత. మా రాత బాగోక నీతో అడిగించుకోవాల్సి వచ్చింది. తప్పుకో. అమ్మమ్మా, తాతయ్య. బంగారు తల్లి, తీసుకో, నీకోసమే. ఎలా ఉన్నావు బంగారు తల్లి? బాగున్నాం తాతయ్య. అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది. అమ్మా, అమ్మమ్మ, తాతయ్య. నమస్కారం అండి. మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు కదా, అందుకని. గుర్తుపట్టలేదు అంటావు. ఈ ఇంట్లో ఇలా ఒక మనిషి వస్తుందని మేము గుర్తించలేదు. అమ్మా ప్రియా, నువ్వు మేడ మీదకెళ్ళి ఆడుకో. మేము నీ కొత్తమ్మతో మాట్లాడాలి. అమ్మా, వెళ్ళనా? ఏయ్, అసలెవరు నువ్వు? ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? నా మనవరాలు నిన్ను అమ్మ అని పిలవడమేంటి? నిన్ను చూస్తుంటే పెళ్లి కానట్టు కనబడుతున్నావు. అలాంటిది ఈ ఇంట్లో నీకేం పని? అనుకోని పరిస్థితుల్లో నేను ఒక రాక్షస మూకకి చిక్కాను. వారి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటే కళ్యాణ్ గారు కాపాడి ఈ దేవాలయంలో ఉండమన్నారు. అందుకని అవకాశం బాగానే దొరికిందని ఇక్కడే ఈ ఇంటి దేవతగా సెటిల్ అయిపోయావా? ఎవరు అడ్డు రాకుండా పాపతో అమ్మాని పిలిపించుకుంటూ మా అల్లుడితో నువ్వు. అల్లుడు గారు, మీరు ఎంతసేపైంది? మీ అనుమానం మొదలైనప్పుడే వచ్చాను. ఒక మంచి మనిషితో మీరిలా మాట్లాడతారని నేను ఊహించలేకపోయాను. అది కాదు బాబు, మీలా అందం ఆస్తి ఉన్నవాళ్ళని. సీత, నువ్వు లోపలికి వెళ్ళు. సీత, ఇది నా ఇల్లు. నువ్వు లోపలికి వెళ్ళు. ఆపే హక్కు ఎవ్వరికీ లేదు. నువ్వు లోపలికి వెళ్ళు. అసలేంటత్తయ్య మీ సమస్య? తను ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండానే మాట విసిరేస్తారా? కాలం కలిసి రాక నా కూతురు ప్రియాకి మీకు దూరమైంది. అంత మాత్రాన ఇలా ఊరు పేరు లేని మనిషి ఈ ఇంట్లో ఉండటం, ప్రియా తనని అమ్మా అని పిలవడం, మీరేమో తనని ఇంతగా సమర్థించడం, ఇదంతా అనుమానించేలా ఉంది. కాదంటారా బాబు? చూడండి అత్తయ్య, మీ కూతురు లేకపోయినా ఎప్పటికీ తనే నా భార్య. ఆ స్థానంలోకి ఎప్పుడూ ఎవరూ రారు. మీ వయసు మీ మనసుని మార్చదు అన్న నమ్మకం ఏంటి? కోరిక కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లేనంత మాత్రాన తప్పటడుగు వేసే మనిషిని నేను కాదు మామయ్య గారు. ఇంకా సీత కూడా పేరుకు తగ్గట్టే నిప్పులాంటి మనిషి. తను ప్రియాని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది.
ప్రియాని చాలా అభిమానంగా చూస్తోంది. అందుకే తను అమ్మ అని పిలుస్తోంది. అంతేగాని ఇంక వేరే ఏమీ లేదు. పర్వాలేదు బాబు, మీ మధ్య అడ్డుగా మా పిల్లెందుకు? ప్రియా నా కూతురి రక్తం, తనని మేం పెంచుకుంటాం. మీకు నచ్చిన వాళ్ళతో నచ్చినట్టుగా ఉండండి. ఇంత చెప్పినా మీరిలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇంక ప్రియ నా ప్రాణానికి ప్రతిరూపం. వదిలేసే ప్రసక్తే లేదు. అయినా ఇదంతా మా ఇంటి విషయం, మీకనవసరం. ఇల్లు మీది అయినా మనవరాలు మాది, అది మర్చిపోకండి. ఏమండి, ఇది ఆయన ఇల్లని చెప్పారుగా, ఇక మనమెందుకు ఇక్కడ? పదండి. నా వల్ల సారు ప్రియా విడిపోయే పరిస్థితికి రాకూడదు. ఏ తండ్రి కూతుర్ని విడదీసిన పాపం నాకు తగలకూడదు. బంధాలు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తున్నా నాకు తెలుసు. పూర్ణ, మూర్తి ఫోన్ చేస్తున్నాడు, నేను మాట్లాడేసి వస్తాను. హలో మూర్తి. స్వామి, 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమంటారు. కొన్ని పొరపాట్లు చేసి మా వంశీని సమంత పెళ్లి చేసుకుంది. కాని పందిరి కూడా తీయకముందే వాళ్ళ జీవితాలు ఎడారిగా మారిపోయాయి. మళ్ళీ వాళ్ళిద్దరూ కలవాలని, వాళ్ళ జీవితాలు చిగురించాలని ఎంతో ఆశపడుతున్నాను. నా ఆశ నిరాశ కాకుండా ఒక్కటయ్యే దారి నువ్వే చూపించు తండ్రి. ఇది ఆ దేవుడి చేతుల్లో లేదమ్మా, నీ చేతుల్లో ఉంది. అన్నయ్య, మీరా ఎలా ఉన్నారు? ఆయన వాళ్ళకు దూరమై ప్రాణ స్నేహితుడికి శత్రువై బ్రతకలేక బ్రతుకుతున్నానమ్మా. అలా అనకండి అన్నయ్య, మనందరం కలిసే ఉండాలని ఎంతగానో అనుకున్నాం మనం. కాని వర్ష మీ దగ్గర లేదు అన్న నిజం ఆయనంత తేలిగ్గా తీసుకోలేకపోయారు. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయమ్మా. అందుకే వర్షాన్ని అన్ని రకాలుగా వెతుకుతున్నాను. త్వరలోనే మీ మనవరాలను మీకు అప్పగిస్తాను. అదేంటన్నయ్యా, మీ మా అంటూ వేరు చేసి మాట్లాడుతున్నారు? వర్ష, సమంత ఇద్దరూ మీకు మనవరాళ్లే. మాకు కొడుకు పిల్లలు, మీకు కూతురు పిల్లలు. తెలుసమ్మా, ఏదో పొరపాటుగా అలా అనేసానంతే. ముందు మనం సమంత గురించి ఆలోచించాలమ్మా. వంశీ ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడంటే వాళ్ళ జీవితం ఏమవుతుంది? ఏంటన్నయ్యా, వంశీ మీతో ఏమైనా చెప్పాడా? అది రై, నీకు మాకు ఏ సంబంధం లేదంటే నీకు అర్థం కావట్లేదా? ఏమండి, ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అన్న ఏదో చెప్పబోతున్నారుగా, ముందదేంటో వినాలి కదా. ఏంటి పూర్ణ, ఇంకా వీడి మాటలు నమ్ముతున్నావా? పగతో మన వర్ష ఎలా ఉంటుందో కూడా తెలియకుండా చేశాడు. అరే, పసిపిల్ల అనే జాలి కూడా లేకుండా వర్షను వదిలేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇంకా ఇలాంటి వాడితో మాట్లాడాలా? ఇంకా మనవాడే అని కలుపుకుపోవాలా? అప్పుడు ఏం జరిగిందో మొత్తం చెల్లెమ్మతో చెప్పానురా. నువ్వు కూడా కాస్త ప్రశాంతంగా వింటే నీకు కూడా చెప్తాను. ముందు నా మాట వినరా. అప్పటికీ తప్పు నాదే అనిపిస్తే నువ్వే శిక్ష విధించినా నేను భరిస్తాను. ఆ దేవుడు సాక్షిగా నన్ను వధించినా నా తల వంచుతాను. నేను చెప్పేది విను ముందు. రై, గుళ్ళో నిలబడే అబద్ధాలు చెప్పడానికి నీకు భయం లేకపోయినా వినడానికి నాకు అసహ్యంగా ఉంది. మంచి అనే ముసుగులో వంచన చేసే నీలాంటి వాణ్ణి
నేనెప్పటికీ నమ్మనురా. హే పోరా. హే ఏంట్రా ఇది? ఉరి శిక్ష పడ్డ ఖైదీ కూడా నీ చివరి కోరిక ఏంటా అని అడుగుతారు. నువ్వు నాకు ఆ అవకాశం కూడా ఇవ్వవా? రే, శిక్ష పడ్డది నీకు కాదురా అవకాశం ఇవ్వడానికి. నీ కక్షతో నువ్వు వర్షాన్ని దూరం చేసి మాకు శిక్ష విధించావు. స్నేహానికి ద్రోహం చేసిన నీలాంటి వాణ్ణి మనిషి అనాలన్నా మనసు రావడం లేదురా. రే శంకర్, సార్, ఇది గుడి. అందరూ మనల్ని చూస్తున్నారు. ఆవేశంలో ఉన్న శంకరప్రసాద్ గారు ఇప్పుడు మీరు ఏమి చెప్పినా వినే పరిస్థితులు లేరు. మాట పెరిగితే గొడవ పెరుగుతుంది గాని సమస్యకు పరిష్కారం దొరకదు. పదండి, రండి. పూర్ణ, వెళదాం పద. అంజీ, అక్క. అక్కడ కూరలు అయిపోయాయి, వెళ్ళి చూడు. వేస్తున్నా అక్క. అమ్మ రాణి, అన్నం అయిపోవచ్చింది. ఇంకో 10 కేజీలు బియ్యం పెట్టనా? పెట్టమ్మా. అవును, ఈ కూరలన్నీ సరిపోతాయా? సరిపోతాయమ్మా. అమ్మా రాణి, బాబాయ్, ఈ రోజు కూలీ డబ్బులు రాలేదు. భోజనం డబ్బులు రేపిస్తానమ్మా. నేను అడిగానా బాబాయ్? వస్తే నువ్వే తీసుకొచ్చిస్తావు కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, డబ్బులు లేవని ఆకలితో మాత్రం ఉండకు. ప్రశాంతంగా తిను. డబ్బులున్నప్పుడే ఇవ్వు. అమ్మా, ఇలారా. అంజీ, అక్క. సార్ వాళ్ళు కూడా భోజనం చేస్తారేమో. ఈ టేబుల్స్ అన్ని క్లీన్ చేయి, తీసుకో. అలాగే అక్క. రండి సార్, కూర్చోండి సార్. మేమిక్కడికి తినడానికి రాలేదురా. ముందు స్థలాన్ని ఖాళీ చేయండి. సార్, ఏంటి సార్, ఏమైంది? ఈ స్థలం ఏమైనా మీ సొంత జాగీరా? ఇష్టం వచ్చినట్టు హోటల్ పెట్టావు. తప్పే ఉందయ్యా. తన బ్రతుకు తెరువుకు పెట్టుకుంది. తక్కువ ధరకు మా అందరికీ భోజనం పెడుతోంది. తింటున్న మీకు బాగానే ఉంటుంది, కానీ మీరు ఇక్కడ తినడం వల్ల ట్రాఫిక్ ఎంత ఇబ్బంది అవుతుందో మీకు తెలుసా? మీకు దండం పెడతాను సార్. ఇది మాకు బ్రతుకు తెరువు. దీన్ని మీరు తీసేయకండి. కావాలంటే జనాలు రోడ్డు మీదకి అడ్డు లేకుండా ఇటు పక్కన కూర్చునేలా నేను ఏర్పాటు చేస్తాను. అంతేకాని మా పొట్ట మీద కొట్టకండి. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. ఆగమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పాను కదా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని. ఈ హోటల్ ఖాళీ చేయించమని మాకు ఆర్డర్ ఉంది. మర్యాదగా ఖాళీ చేసి వెళ్ళిపోతే మీకే మంచిది. ఏంటయ్యా ఆర్డరు? మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం. మేమెవరికీ అన్యాయం చేయడం లేదు. శుభ్రంగా వండి అందరి కడుపులో నింపుతున్నాం. మేమేమి దోచుకోవటం లేదు. కూలీ నాలి చేసుకునే వాళ్ళు ప్రశాంతంగా తిని వెళ్తున్నారు. వాళ్ళిచ్చే 10 రూపాయలతో మేము అన్నం తింటున్నాం. ఇందులో మేమెవరికి ద్రోహం చేశామని మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు. చూడమ్మా, మీ బాధ నేను అర్థం చేసుకుంటాను, కానీ మా పరిస్థితి మీరు కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ మీ హోటల్ వల్ల జనాలకి ఇబ్బంది అవుతుందని కలెక్టర్ గారు ఈ హోటల్ తీయించేయమంటున్నారు. గోపి చెప్పాడా? అవునమ్మా, కలెక్టర్ గోపియే చెప్పారు. చేయకపోతే మా ఉద్యోగాలు పోతాయి.
కానిస్టేబుల్స్ మొత్తం క్లియర్ చేయండి. సార్ సార్ అయ్యా ప్లీజ్ అయ్యా సార్ ఆపండి అయ్యా మేడం పాపం. మేడం ప్లీజ్ మేడం ఆగండి ఆగండి అయ్యా అయ్యా సార్ సార్ పాపం అమ్మో సార్ ప్లీజ్ ఏం చేయకండి అయ్యా సార్ పాపం. అయ్యో సార్ ఆగండి మీరు అయ్యా. ఎవరైనా చెప్పండి మేడం ప్లీజ్ అయ్యా, అయ్యా, ఆపండి అయ్యా. సార్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ 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 అమ్మమ్మ, ఆగమ్మా, ప్లీజ్ సార్ ఆగు. వీళ్ళు రాకపోతే చెప్పండి సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్ చూడమ్మా మా సార్ పరిస్థితి ప్లీజ్ కూడా సార్ అర్థం చేసుకోండి అమ్మా. సార్ ఇదంతా పోతుంది ఆగండి సార్ ఆగండి ఏం ఏంటా చేయాలి ఎలా సార్? చేస్తున్నారు? ఆగండి సార్ వీళ్ళు రోడ్డు మీదకి రాకుండా నేను చూసుకుంటాను వద్దని చెప్పండి అయ్యా సార్ అయ్యా అయ్యో సార్ ఆగండి అయ్యా ఆగండి అయ్యా మేడం, అయ్యో పాపం వద్దయ్యా. అయ్యా. అయ్యో మేడం ఆగండి ప్లీజ్ అయ్యా. మేడం అయ్యో పాడేకండి సార్ సార్ అయ్యో. ప్లీజ్ సార్ వద్దయ్యా 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 అయ్యా సార్ ఏంటి సార్ ఇదంతా సార్ ప్లీజ్ అరే, సార్ వద్దండి. ఆపమని చెప్పండి సార్ మా అయ్యయ్యో. హోటల్ సార్ మేము ఎలా బతకాలి చెప్పండి సార్ బాబు. సార్ అయ్యా, సార్ ఆగండి ప్లీజ్ సార్ అయ్యా. అయ్యయ్యో. ఆపమని చెప్పండి సార్ బాబు ఆపండి అయ్యా. మేడం అన్యాయం మేడం వద్దు మేడం మేడం తీసేయకండి అయ్యో సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ మేడం ప్లీజ్ సార్ కొట్టకండి మేడం మేడం ప్లీజ్ కొట్టకండి మీకు దండం పెడతాను అయ్యో సార్ సార్ మీరైనా చెప్పండి సార్ ప్లీజ్ సార్ కొట్టొద్దని చెప్పండి సార్ సార్ ప్లీజ్ సార్ ఇంతకన్నా అన్యాయం ఎక్కడా ఉండదు. రోడ్డు పక్కన ఒక చిన్న హోటల్ పెట్టుకొని అతి తక్కువ ధరకే ఎంతో మంది కడుపులు నింపుతున్న మనిషి తను. సార్ 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 ప్లీజ్ సార్ సార్ ఎవరైనా చెప్పండి అమ్మా అయ్యో ఆగండి అమ్మా చాలా మంది దగ్గర డబ్బులు లేకపోయినా ఆకలి అంటూ వస్తే చాలు అన్నం పెట్టే మనసు తనది. తులసమ్మా కూరగాయలు ఎంతో కష్టపడి చిన్న హోటల్ నడుపుకుంటున్న తనపై ఇంత పగ ఎందుకని నెటిజన్స్ నిలదీస్తున్నారు. సార్ సార్ ఆగండి సార్ సార్ ఎవరైనా చెప్పండి ఇదంతా కలెక్టర్ కక్ష సాధింపు చర్య అని అందరూ అనుకుంటున్నారు. ఇదంతా దేని గురించి అని అనుకుంటున్నారో కదా, ఆనందనగర్ కాలనీలో రాణి హోటల్ గురించి. ఈ హోటల్ కేవలం చెట్టు కిందే ఉన్న కొన్ని వేల మంది అక్కడ భోజనం చేస్తారు. ఆ హోటల్ వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని కలెక్టర్ గారి ఆదేశాలతో ఆ హోటల్ను తొలగించారు. చూసారా అమ్మా ఎంత అన్యాయమో. మాలాంటి వాళ్ళ పుట్ట మీద కొడితే వాళ్ళేం బాగుపడతారు. ఇలా కష్టపడి బ్రతికే వాళ్ళని కూడా సాధించుకు తింటున్నారు. ఊరుకో అమ్మా, ఎవరిని అనుకుని ఏం ప్రయోజనం, అంతా మన తలరాత. మా మీద ఇలా పగబడతారని కలలో కూడా అనుకోలేదు మేడం. తినే తిండిని నేల పాలు చేశారు, మా బతుకులు రోడ్డు పాలు చేశారు. ఇప్పుడు ఎలా బతకాలి? నాకు వచ్చిందల్లా వంట చేయడమే. అందుకే ఇదే వృత్తిగా పెట్టుకుని బ్రతుకుతున్నాము. ఈ చేతి వంట తిని అందరూ మెచ్చుకునే వాళ్లే తప్ప తిట్టుకునే వాళ్ళు ఎవరూ లేరండి. కానీ నా అనుకునే వాళ్ళు, కాపాడాల్సిన వాళ్లే ఇలా కోపాన్ని ప్రదర్శిస్తే మాలాంటి వాళ్ళ బ్రతుకులు ఏమైపోవాలి? నిజంగా అన్యాయం కదా. ఇలా కూడా బ్రతకనివ్వరా? ఎన్ని కష్టాలు పెడితే వాళ్ళ కోపం తగ్గుతుంది. ప్రేమగా చూసుకోవడమే పాపమైపోయింది. మనిషిని మరీ ఇంత హింస పెడతారా? అరే, చెట్టు కింద కూడా బ్రతకనివ్వకపోతే ఇంకేమైపోతారు? సీత, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? వాళ్ళెవరో నీకు తెలుసా? అది చెప్పు సీత. ఆ రాణి నీకు తెలిసినావిడా? లేదు సార్, వాళ్ళెవరో నాకు తెలీదు. తెలియకపోతే నీకెందుకమ్మా అంత కోపం వచ్చింది?
మనిషి తెలియాలి అనేముంది? అక్కడ జరిగిన సంఘటన చూస్తే బాధ అనిపిస్తుంది కదా. ఒక చెట్టు కింద పెట్టుకుని హోటల్ నడుపుకుంటూ బ్రతుకుతుందంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు కదా. అలాంటి వాళ్ళ దగ్గర ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, కూలీలు, ఇలా ఎందరో పేదవాళ్ళందరూ తింటారు. అలాంటి హోటల్ని తీసేయడం అంటే వాళ్ళ కడుపు కొట్టడమే కదా. అది తలుచుకుంటే బాధ అనిపించింది. నువ్వు చెప్పింది నిజమే సీత. కానీ అక్కడికి కేవలం కూలి వాళ్ళు మాత్రమే వెళ్లరు. కొంతమంది రిచ్ పీపుల్స్ కూడా వెళ్తుంటారు. అంతవరకు ఎందుకు, మన హాస్పిటల్లో పనిచేసే వాళ్లలో చాలా మంది అక్కడ భోంచేస్తారు. వాళ్ళు చెప్పేవాళ్ళు అక్కడ వంట చాలా రుచిగా ఉంటుంది అని. అలాంటి మంచి మనిషికి ఇలా జరగడం చాలా బాధగా ఉంది. అదేంటి బాబు, సీత అలా బాధపడటం ఆశ్చర్యంగా ఉంది. ఒక్క క్షణం తన వాళ్ళేమో అనిపించింది నాకు. లేదు తులసమ్మా, ఎవరికైనా కష్టం అంటే సీత తట్టుకోలేదు. ఆ రోజు ప్రియ ఎవరో తనకి తెలియకపోయినా ప్రాణాలకి తెగించి కాపాడలేదా? సీత చాలా మంచి మనిషి. ఈ రోజుల్లో సీత లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నాకు నా వర్షకి అంత అన్యాయం చేసిన సమంతని ఎప్పటికీ క్షమించలేను. మీరే కాదు, చివరికి వర్ష వచ్చి చెప్పినా తనకి దూరంగా ఉంటాను, కానీ సమంతకి మాత్రం దగ్గర కాను, కాపురం చేయలేను. బాబు, అలా అనుకో, నీ కాళ్ళు పట్టుకుంటారు. ఏంటండి ఇది? మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? క్షమించమని అడగటానికి మళ్ళీ నీ కాళ్ళు పట్టుకుంటే తప్పే ఉంది.